ఈరోజు మనమైతే స్టేట్ ఫేర్కి వెళ్తున్నాం. ఇది యూఎస్ఏలో ఒక మినీ జాతర టైప్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ టైంలో మొత్తం అన్ని స్టేట్స్లోని దాని యొక్క క్యాపిటల్స్లోని ఈ స్టేట్ ఫేర్ అన్నది జరుగుతుంది. ఇండియాలో మనకి ఎవ్రీ ఇయర్ జాతర ఎలా జరుగుతుందో వీళ్ళకి కూడా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ అన్న టైంలోని అన్ని స్టేట్స్లో ఉన్న క్యాపిటల్స్లోని ఈ స్టేట్ ఫేర్ అన్నది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఓన్లీ పార్కింగ్కి $5 ఉంది. నార్మల్గా ఈ ప్లేస్ అంతా ఫ్రీయే, మనం ఎప్పుడైనా పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా గవర్నమెంట్ కాబట్టి, బట్ ఈ టైంలో స్టేట్ ఫేర్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్లేసెస్ అన్ని పార్కింగ్కి ఇచ్చేసుకున్నారనమాట. ఇది ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. మేముంటుంది స్ప్రింగ్ఫీల్డ్లో. సో స్ప్రింగ్ఫీల్డ్ అనేది ఇల్లినాయిస్ క్యాపిటల్. సో అందుకే ఇక్కడ స్టేట్ ఫేర్ అనేది జరుగుతుంది అనమాట. స్టార్టింగ్ వచ్చిన వెంటనే గొడవ అవుతుంది. బయట పోలీసు వాళ్ళతో వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. మరి రీజన్ అయితే తెలీదు. నేను వెంటర్ అయిన వెంటనే గొడవ స్టార్ట్ అయిందనమాట. స్టేట్ ఫేర్లో ఏమున్నాయంటే ఎగ్జిబిషన్, ఫుడ్ స్టాల్స్, కాన్సర్ట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క మ్యూజిక్ బ్యాండ్ వస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ బ్యాండ్ పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. జోనస్ బ్రదర్స్ కూడా వచ్చారు. కాకపోతే ఆ కాన్సర్ట్స్కి చాలా కాస్ట్ ఎక్కువ. జోనస్ బ్రదర్స్ది ఆల్మోస్ట్ $85 మినిమం ప్రైస్ ఉంది. బేగా తీసుకోకపోతే అది $150 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్టేట్ ఫేర్ గ్రౌండ్ అన్నది చాలా పెద్దది. ఇది ఆల్మోస్ట్ 366 ఎకర్స్లో ఉంది. ఇంత పెద్ద గ్రౌండ్ కవర్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకే ఇక్కడ వెహికల్స్ రెంట్కి ఇస్తారనమాట. పెర్ అవర్ $5 అట్లా ఉంటుంది. మనం తీసుకొని ట్రావెల్ చేసి మళ్ళీ వచ్చి బ్యాక్ ఇచ్చేయచ్చు. అలానే ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. ఈ జిప్ లైన్ కానీ మనం ఎక్కామంటే మొత్తం స్టేట్ ఫేర్ గ్రౌండ్స్లో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయనేసి ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇదైతే ఒక రౌండ్కి $5, 2 రౌండ్స్కి $8 ఉంది. బట్ ఇదైతే చాలా వర్త్. మొత్తం మనం వెళ్ళగా చుట్టూ తిరిగి చూడలేము. బట్ ఒకసారి ట్రావెల్ చేస్తే అసలు ఏమేమి ఎక్కడున్నాయని ఒక చిన్న ఐడియా కూడా వస్తుంది. మీకు మొత్తం గ్రౌండ్ అంతా చూపిస్తా. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఒక్క లుక్ వేసేయండి. అలా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. గ్రీష్మ, గ్రీష్మ, హాయ్. గౌతమ్ అన్న, అన్న గౌతమ్ అన్న, అన్న అన్న గౌతమ్ అన్న. ఈ జిప్ లైన్ ఎక్కడానికి బాగానే ఉంటుంది కానీ దిగేసరికి ప్రాణం మీదకి వస్తుంది. అది ఎక్కడ ఆగదనమాట. రన్ అవుతున్న టైంలోనే మనం దిగిపోతూ ఉండాలి. ఇలాగే వేసుకుని వెళ్ళిపోతాం. సో ఈ హౌసెస్ ఏంటి అంటే టోటల్ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ యొక్క ఫుడ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ప్రతి కంట్రీకి ఒక్కొక్క హౌస్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ప్రతి హౌస్లోని వాళ్ళ కంట్రీ రిలేటెడ్ ఫుడ్ని అమ్ముతున్నారనమాట. సో మన ఇండియన్ హౌస్ కూడా ఉంది. అక్కడ ఏం ఫుడ్ అమ్ముతారో చూద్దాం. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఎవ్రీడే కాన్సర్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ రోజు అయితే మనకి 3 కాన్సర్ట్స్ ఉన్నాయి. సో బోనస్ మీద బోనస్ మీద బోనస్ అనమాట. అందులో 2 అయితే ఫ్రీ, బట్ 1 అయితే $115 ఉంది టికెట్. మా ఫ్రెండ్స్ అయితే ఈ ఛాలెంజ్ ఆడుదామన్నారు. ఈ ఛాలెంజ్ ఏంటి అంటే ఆ రాడ్ మీద అమ్మాయిలు అయితే 90 సెకండ్స్ ఉండాలి, అబ్బాయిలు అయితే 2 మినిట్స్ ఉండాలన్నమాట. సో ఎవరైతే ఆ టైం లిమిట్లో ఉంటారో వాళ్ళకి $150 ఇస్తారు. పోటీ మీద పోటీ పడి మరి ఇక్కడ ఈ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నారు. ఈ తాతయ్యతో మాత్రం మంచి హుషారుగా ఉన్నారు. Wow! 150 winners across the U.S. So good. Our youngest winner is 7 years old. Our oldest winner is 7. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా.
ఈ స్టేట్ ఫెయిర్లో అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. అంటే ఒక 3 రింగ్స్ వేస్తే ఒక బొమ్మ తీసుకోవడం, అలా చాలా డిఫరెంట్ గేమ్స్ పెట్టారు. ఇదైతే ఏంటంటే అక్కడ ఒక పేపర్ ఉంది కదా, ఆ పేపర్ మీద షూట్ చేయాలి. సో ఒక గన్కి 100 బుల్లెట్స్ ఇస్తారు. బుల్లెట్స్ అంటే చిన్న ఒక రౌండ్ బాల్స్ అనమాట. ఈ మొత్తం సర్కిల్ మొత్తం స్టార్ మొత్తం బయటకు వచ్చేయాలి. సో అలా ఎవరైతే చేస్తారో వాళ్ళ పైన ఉన్న ఏ బొమ్మ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. Are you guys tired? No, I'm not. 127 ఏంటి calories? ఈ స్టేట్ ఫెయిర్లో నా ఫేవరెట్ స్పాట్స్ అంటే నాకు ఏమేమైతే నచ్చాయో అవన్నీ ఒక చిన్న క్లిప్స్ పెడుతున్నాను, చూసేయండి. అన్నిట్లోని నా ఫేవరెట్ అయితే ఆ రింగ్ ఆఫ్ ఫైర్. ఎక్కుదామని చాలా ట్రై చేశాను, బట్ అక్కడ లైన్ చూసి ఇంకా డ్రాప్ అయిపోయా. సేమ్ చార్మినార్లో ఉన్నట్టు ఉంది కోటి బజార్. ఓ ఇది విలేజ్ ఆఫ్ కల్చర్. ఈ విలేజ్ ఆఫ్ కల్చర్స్లోనే మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కంట్రీస్వి. సో మన ఇండియన్ ఫుడ్ ఏముందంటే చికెన్ బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ బిర్యానీ, ఎగ్ రోల్స్ అండ్ చికెన్ వింగ్స్ ఉన్నాయి. జై బాలయ్య అనుకున్నా, బట్ జంబాలయ్య. సో ఇంత పెద్ద గ్రౌండ్స్లోనే ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఇలా ఉన్నాయి వాష్రూమ్స్ అయితే. మీకు ఫ్రీగా ఒక కాన్సర్ట్ అయితే చూపిస్తాను, ఒక లుక్ వేసేయండి. Where are you from? I'm from Spain. Check. Thank you. Oh, yeah. What's the channel? Oh, thank you. Thank you so much. Oh, thank you. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.